Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ని ఏర్పాటు చేసింది. ఆల్మోస్ట్ 700 పేజీల రిపోర్ట్ని ఇచ్చింది పీసీ ఘోష్ కమిషన్. అయితే బీఆర్ఎస్ పార్టీకి అభ్యంతరాలు ఎందుకున్నాయి? హైకోర్టుకి మాజీ మంత్రి హరీష్ రావుతో సహా మిగతా లీడర్లు ఎందుకు వెళ్లారు? అభ్యంతరాలు యాక్చువల్గా పీసీ ఘోష్ కమిషన్లోనే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అనే వాదన బీఆర్ఎస్ ఎందుకు చేస్తోంది? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక మానస పుత్రిక లేకపోతే ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు 1 కోటి ఎకరాల మాగాన్ని చేయించాలి ఇవన్నీ అన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అవకతవకలు జరిగాయి, అక్కడ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉన్నాయని పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. రిపోర్ట్ అయితే వచ్చింది, బట్ దాన్ని రద్దు చేయాలి, అందులోనే అవకతవకలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎందుకు అంటోంది? సాక్షాత్తు కేసీఆర్ గారు హరీష్ రావు గారే పోయారు హైకోర్టుకి. ఆశ్చర్యం ఏంటంటే ఇర్రెగ్యులారిటీస్ మీద ఎంక్వైరీ జరపాల్సిన పీసీ ఘోష్ కమిషనే అందులోనే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి రిపోర్ట్లో. ఆయనే తప్పు చేశారు. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే కేసీఆర్ గారు వేసిన పిటిషన్ చూసినట్టయితే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి ఇద్దరి కూడా. అసలు ఈ జియోనే తప్పు, ఏర్పాటు చేయడమే తప్పు అని అన్నారు. అది చట్ట విరుద్ధం. ఎంక్వైరీ కమిషనే ఈ రకంగా ఏర్పాటు చేయొద్దు. దానికి జ్యుడిషియరీ అనే పదం పెట్టారు ఎంక్వైరీ కమిషన్. దానిలో ఆ జ్యుడిషియరీని ఎట్లా పెడతారు? ఈ జ్యుడిషియరీ కమిషన్ కానే కాదు అని ముందు దాని ఇంటిగ్రిటీనే వీళ్ళు క్వశ్చన్ చేశారు. అది ఎట్లయితే జ్యుడిషియరీ కమిషన్, అది ఎంక్వైరీ కమిషనే. ఎంక్వైరీ కమిషన్ అనేది ఒక అడ్వైజరీ బాడీ. దోషులను నిర్ణయించే అధికారం ఆ ఎంక్వైరీ కమిషన్కు ఉండదు. వాళ్ళు ఎంతసేపు ఏం జరిగిందనేది సాక్ష్యాధారాలు సేకరించడానికే తప్ప, సలహాలు ఇవ్వడానికే తప్ప, శిక్షలు వేయడానికి కాదు. అంతకంటే ముందు దోషులను నిర్ధారించే పవర్స్ ఎంక్వైరీ కమిషన్కు ఉండవు. వాళ్ళు ఏమైనా ఉంటే డాక్యుమెంట్స్ తేల్చాలి, ప్రభుత్వానికి ఇవ్వాలి. ఈ రకంగా ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయని చెప్పియాలి. కానీ ఇర్రెగ్యులారిటీస్ పాల్పడ్డ వాళ్ళు ఎవరని చెప్పే అధికారం లేదు. ఆ పరిమితి దాటి పీసీ ఘోష్ గారు వ్యవహరించారు. ఒక్కటే నేను చెప్తామమ్మా, ఒక 20-25 ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నాయకులు, పర్టికులర్ కేసీఆర్ గారు. అండ్ నాకైతే వారు చేసిన అన్నీ కూడా శాస్త్రీయంగానే ఉన్నాయి, చట్టబద్ధంగానే ఉన్నాయని అనిపించింది. చట్ట వ్యతిరేకంగా పాల్పడ్డది పీసీ ఘోష్ అనేది సక్సెస్ఫుల్గా హైకోర్టు దృష్టికి తేగలిగారు. ఇది ఫైనల్ విచారణలో నాకు తెలిసి 100% కొట్టుడు పోద్ది అనుకుంటారు, రద్దు చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కటి కొన్ని మనం మాట్లాడుకుంటే అందులో సెక్షన్ 8C(b) అని 2 క్లాజులు ఉంటాయి, B అండ్ C. B ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి ఇమేజ్ను ఎవరైనా సాక్షులు తప్పుపట్టేటట్టుండి దాన్ని, అంటే ఆయన ఇమేజ్కు ప్రమాదకరంగా వాళ్ళు సాక్ష్యాలు ఇచ్చినట్టయితే అతనికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి తన ఇమేజ్ని దాన్ని కాపాడుకోవడానికి. తన ప్రతిష్టకు భంగం కలిగే ఆరోపణలు చేసినప్పుడు ఆ వ్యక్తిని పిలిచి నోటీస్ ఇచ్చి, నీ మీద ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి, వాళ్ళు చేసిన ఆరోపణలు తప్పని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే ఆధారాలతో కోర్టు ముందుకు రండి అని నోటీస్ ఇవ్వాలి. పెళ్ళికి పిలిచినట్టు పిలిచారు, వచ్చిపోండి అని. మీ దగ్గర ఏమైనా ఉంటే డాక్యుమెంట్స్ దేని అన్నారు, కానీ మీ మీద వీళ్ళు ఇట్లా సాక్ష్యం చెప్పారు, ఇక్కడ మీ మీద ఈ ఆరోపణ ఈ వ్యక్తి చేశాడు, ఈ ENC గారు ఈ ఆరోపణ చేశాడు, ఈ O&M ఇంజనీర్ ఈ ఆరోపణ చేశాడు, L&T కాంట్రాక్టర్ ఈ ఆరోపణ చేశారు అని ఏదీ లేదు. సింపుల్గా లాస్ట్కు విచారించారు కదా. 115వ సాక్షి కదా, 114వ సాక్షి ఈటల రాజేందర్, 113వ సాక్షి హరీష్ రావు గారు. మరి అంతకంటే ముందే 112 మంది సాక్ష్యం చెప్పినప్పుడు వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నట్టయితే అది నోటీసులో రాయాలి. ఒకటి. సెకండ్ ఏంటంటే వాళ్ళను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ఈ వ్యక్తికి ఆరోపణలు ఎవరి మీద అయితే ఉంటాయో ఆ వ్యక్తికి అవకాశం ఇవ్వాలి, అతను లాయర్ను పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి, అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ జరగాలి. జరిగిన తర్వాత వచ్చే సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇది ఏది జరగలేదు.
అంటే కేవలం వివరణ కోసం పిలిచారా? ఏం జరిగింది అక్కడ? ఒక సాక్షిగా పిలిచారు. మీరు కూడా వెళ్ళొచ్చారు అక్కడ? నేను వెళ్ళాను, బట్ నన్ను వారు పిలవలేదు. నా అంతా నేను అఫిడవిట్ ఇచ్చాను కాబట్టి నేను ఇచ్చిన అఫిడవిట్లో అంశాలను వివరించమని పిలిచారు. బట్ కేసీఆర్ గారిని సాక్షిగా పిలిచారు. సాక్షిగా పిలిచి నేరారోపణ చేయడం ఎక్కడదాము? అసలు నేరారోపణ వాళ్ళు చేసినా కూడా నిర్ధారించే అధికారం కమిషన్కు లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. రాధాకృష్ణ కేసు ఒకటి జరిగింది, కిరణ్ బేడి ఐపీఎస్ ఆఫీసర్ కేసు ఒకటి జరిగింది, అదానీ కేసు ఒకటి జరిగింది. వీటిలలో రూలింగ్స్ అన్ని తీసుకొచ్చి పెట్టారు కేసీఆర్ గారు హైకోర్టు ముందట. కాబట్టి ప్రైమా ఫేసే కాదు, అందులో హైకోర్టు జడ్జెస్ పూర్తిగా విశ్వసించే సమాచారం ఉన్నది అఫిడవిట్లో. కాబట్టి రేపు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టే ప్రశ్నార్థకం అవుతుంది. ఆ రిపోర్టును ఏ రకంగా మాజీ సీఎం మీద, బీఆర్ఎస్ నాయకుల మీద ఒక అస్త్రంగా ఉపయోగించుకోవాలో ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఆ పని చేసింది. రిపోర్టు బయటపెట్టకుండా కేసీఆర్ మీద, హరీష్ రావు మీద ఎక్కడెక్కడైతే కొంత రిమార్క్స్ ఉన్నాయో అవన్నీ బయటికి తీసుకొచ్చి ఒక 60 పేజీలు చేసి మీడియాకి రిలీజ్ చేశారు. పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని చెప్పి అబద్ధాలు చెప్పారు. వాళ్ళు అధికారికంగా సైట్లో పెట్టకపోవచ్చు, కానీ మీడియా కాపీ ఇస్తే ఏమంటారమ్మా, అది పబ్లిక్ డొమైన్లోకి పోదా? అది ప్రభుత్వం పెట్టాలనా? అన్ని ఛానల్స్ పెట్టుకున్నాయి కదా, పాత వీడియోస్ అని అట్లే తిరుగుతున్నాయి కదా. ఆ రోజు ప్రెస్ మీట్లో తీవ్రమైన అభ్యంతరకరం. అవతల వ్యక్తికి నువ్వు కాపీ సర్వ్ చేయకుండా, వాళ్ళు చీఫ్ సెక్రటరీని కాపీ ఇవ్వమని అడిగినా కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా ఆరోపణలు చేయడం. ఇప్పుడు అది నిజము గడప తట్టే లోపు అబద్ధం 1000 గడప తిరుగుతుంది అన్నట్టుగా ఇప్పుడు 22వ రోజు ఇవాళ ఆగస్టు 4 నాడు ఆ రిపోర్టును 60 పేజీలు మీడియా ముందు రిలీజ్ చేశారు, పీపీటీ పెట్టి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మరి 21 రోజులు ఎందుకు దాయాలి దాన్ని? అడిగినా కూడా ఇవ్వకపోవడం ఏంటి? వాళ్ళు ఏమడిగారంటే, అసెంబ్లీలో మీరు చర్చించినాక నిర్ణయం తీసుకుంటారా, లేకుంటే ముందే నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఏమైనా అరెస్ట్ చేయాలనో ఇంకా వేరే విచారణ జరపాలనో ఏమైనా నిర్ణయం తీసుకుంటారని అడిగారు. చర్యలు ఉంటాయా? చర్చ ఉంటుందా? దానికి ఏంటంటే చర్యలు అయితే ఏముండవు అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది. చర్చ విషయానికి వచ్చినప్పుడు అసెంబ్లీ కాల్ఫర్ చేస్తున్నాం, అసెంబ్లీలో చర్చ పెడతామని అన్నారు. ఇక అది అసెంబ్లీలో చర్చ పెట్టడం అంటే ఆ ఘోష్ కమిటీ విచారణలో వెల్లడైన అంశాలు కొన్ని ఏకపక్షంగా వీళ్ళ మీద ప్రచారం చేసి దోషులు అని చెప్పి నిర్ధారించే దిశలో ఉంటుంది. ఇప్పుడు ఎంత బేసిక్ ఫండమెంటల్ తప్పులు చేశారంటే, మేడిగడ్డ బ్లాస్ట్ చేశారని నేనైతే 4 నెలల నుంచి చెప్తున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా చెప్తున్నది, కేటీఆర్ కూడా చెప్పారు. ప్రవీణ్ కుమార్ గారు ఏకంగా ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మళ్ళీ నేను దానిలో ఆధారాలను కూడా చాలా వరకు పత్రికా ముఖంగా నేను వెల్లడించా. ఈ రోజు వరకు విజిలెన్స్ కమిటీ కానీ, పీసీ ఘోష్ కమిటీ కానీ, 2 రోజుల తర్వాత వచ్చిన ఎన్డీఎస్ఏ కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్ పోలేదు, ఆ ఎఫ్ఐఆర్ చూడలేదు, ఎఫ్ఐఆర్ను పట్టించుకోలేదు. ఈ రోజు వరకు కూడా ఐజాన్ టుడే ఎఫ్ఐఆర్ అట్లే ఉంది, దాన్ని తేల్చేయలేదు ఇది తప్పని, ఇది కరెక్ట్ అని జవాబు చెప్పలేదు, విచారణే చేయలేదు. అసలు అది చాలా గ్రాస్ నెగ్లిజెన్స్. ఘోష్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. మరి ఆయన ఎఫ్ఐఆర్ ఉన్న సంగతి తెలిసి దాన్ని తెప్పించుకోవాలి, వివరణ అడగాలి, డీజీపీని పిలిపించుకున్నారు. మరి ఏం చేసినట్టు? సో ఇప్పుడు దాదాపుగా 700 పేజీల రిపోర్ట్లో అది ఫైండింగ్సా, కంక్లూజనా, ఏమి ఇచ్చారు? ఆయన ఓన్లీ ఎవిడెన్సెస్ ఇవ్వాలి తప్ప ఫైండింగ్స్ ఇచ్చే అధికారం ఎంక్వైరీ కమిషన్కి ఉండదు. అది తప్పు చేశాడని అని నిర్ధారించినట్టు కనబడుతుంది. అంటే మొత్తం రిపోర్ట్ వస్తే కరెక్ట్ చెప్పగలుగుతాం, కానీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే దోషిగా ప్రకటించారు కేసీఆర్ అని చెప్పారు. ప్రకటించే హక్కు లేదు పీసీ ఘోష్ గారికి. తర్వాత ఒక్క సాక్షిని కూడా క్రాస్ ఎగ్జామిన్ చేయకుండా రిపోర్ట్ ఇచ్చాడు, అది కూడా గ్రాస్ నెగ్లిజెన్స్. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కింది కోర్టులలో జరుగుతాయి, హైకోర్టులో జరగవు. ఆడ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అడ్వకేట్ల మధ్య జరుగుతాయి. బట్ ఆయన ప్రాక్టీస్ అంతా హైకోర్టులనే జరిగింది. బట్ అదొక పెద్ద తప్పు ఆయన చేసింది. యాక్చువల్గా ఇలాంటి కమిషన్లు ఏర్పాటు చేసినప్పుడు, సాక్షులుగా పిలిచినప్పుడు అడ్వకేట్లతో వెళ్ళాలి, లేకపోతే అక్కడ విచారణ అనేది జరగాలి, వాదనలు ఉండాలి అనేది ఉంటుందా? ఈ ఇన్నేళ్లలో జరిగినటువంటి కమిషన్ల మీరు అటెండ్ అయినప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో ఎలా ఉంటుంది? జనరల్గా ఒక వ్యక్తి మీద, అంటే ఒక ముఖ్యమైన వ్యక్తి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, అతని మీద నేరుగా సాక్షులు ఆరోపణ చేసినప్పుడు ఆ వ్యక్తి ప్రతిష్టను కాపాడుకునే హక్కు ఆ వ్యక్తికి ఉంటుంది. అవతల వ్యక్తి తప్పు చెప్తున్నాడు అన్నప్పుడు అడ్వకేట్ని పెట్టుకొని అతన్ని క్రాస్ ఎగ్జామిన్ చేయించాలి. అందుకే వీళ్ళు నోటీసులు ఇస్తారు.
నీ మీద ఈ ఆరోపణలు వచ్చాయి, ఫలానా వ్యక్తి నీ మీద ఈ ఆరోపణ చేశాడు, ఇది నిజమేనా, ఒకవేళ ఇది అబద్ధమైతే నీ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా, ఈ ఆధారాలు తీసుకొని మా ముందుకు రావాలని చెప్పి వాళ్ళు అడగకపోయినా కూడా నోటీస్ ఇచ్చి పిలిపించాలి. పిలిపించారు కానీ ఇదేం రాయలేదు అందులో. ఆధారాల గురించి కానీ వాళ్ళు సింపుల్గా ఏం రాశారంటే మీరు కమిషన్ ముందు ఎంక్వైరీకి హాజరు కాగలరు, మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నట్టయితే తీసుకురాగలరు, బంధుమిత్ర పరివారంతో కదలి రండి అని చెప్పి పెళ్లి కార్డు ఇస్తారు కదా, సకుటుంబ సపరివార సమేతంగా అట్లే ఇచ్చారు తప్ప నీ మీద ఫలానా ఇంజనీర్స్ ఇట్లా మాట్లాడారు, దానికి నువ్వేం సమాధానం చెప్తావు, నీ దగ్గర ఏ డాక్యుమెంట్నో తీసుకురావాలి అని అదేం చేయలేదు. కాబట్టి అది ఘోరమైన తప్పు పీసీ ఘోష్ గారు చేసింది. సో ఇప్పుడు దాంట్లో తేల్చింది ఏంటి అని మీరు అనుకుంటున్నారు? రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా బీజేపీ నాయకులు ఏ ఆరోపణలు చేశారో ఆయనను కమిషన్కు ఆహ్వానించింది, అపాయింట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏముండే అంటే తనకు సహాయకులుగా ఉండడానికి ఒక 3-4 ఇంజనీర్ల టీంలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉండే. ఆ పని చేయలేదు ఆయన. సో చర్యలు, అరెస్టులు అనేవి ఏముండవమ్మా, చర్యలు ఉండవు, అరెస్టులు ఉండవు. అరెస్ట్ చేయాలన్నా కూడా, చర్యలు తీసుకోవాలన్నా కూడా మళ్ళీ ఇంకొక ఎంక్వైరీ కమిటీ రావాలి, సిట్టో లేకుంటే ఇంకోటో. వీళ్ళు చేసిన ఇర్రెగ్యులారిటీస్ని ప్రూవ్ చేయాలి. వాళ్ళు అందులో ఇర్రెగ్యులారిటీసే లేవు, ప్రూవ్ కావడానికి ఏముంటుంది. కొన్ని ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేదు మన ఘోష్ గారికి. ఆయన సింపుల్గా ఆయన చేసిన అబద్ధాలు, ఆయన రిపోర్ట్లో ఉన్న అబద్ధాల గురించి చెప్తా. అబద్ధాలు అంటే ఆయనకు తెలియక రాసుకున్నాడు అవి. ఫస్ట్ ఏంటంటే తుమ్మిడాటిని మేడిగడ్డకు మార్చింది ఒకే ఒక వ్యక్తి, కేసీఆర్ అని చెప్పి. అది 100% తప్పు కదమ్మా. సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్లనే ఉన్నది, ఇక్కడ నీళ్లు మీకు అందుబాటులో లేవు, మీరు వేరే దగ్గర చూసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన లెటర్లనే ఉన్నది. ఇచ్చిన రిపోర్టు వ్యాప్కోసోడు ఇచ్చిండు, కేసీఆర్ కాదు కదా జరిపింది. మహారాష్ట్ర గవర్నర్ సాక్షిగా అక్కడ ముఖ్యమంత్రి చెప్పాడు, ఇక్కడ మేము ఇయ్యము, ఈ లెవెల్కు మేము ఇయ్యము అని. ఇవన్నీ ఆయన దృష్టికి నేను కూడా తీసుకొచ్చా, రాతపూర్వకంగా కూడా ఇచ్చా. మరి ఆయనకు అర్థం కాలేదా, లేకపోతే చదవలేదా? మేము చెప్పింది ఏమన్నా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల మర్చిపోయిండా? ఎట్లా రాస్తాడమ్మా కేసీఆర్? దాన్ని ఒక వ్యక్తి నిర్ణయంతో తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు మారిందని రాయొచ్చు అట్లా. తర్వాత కళ్ళ ముందు ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఉంది, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి చేతులు ముడుచుకొని కూర్చోలే, ఆయన కమిషన్ ముందు పోయి సాక్ష్యం కూడా ఇచ్చారు. అలా స్పష్టంగా చెప్పారు, మేడిగడ్డను మేము వద్దనలేదు, మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కు నేరుగా నీళ్ళని తీసుకుపోవడాన్ని అది ఎక్స్పెన్సివ్ అవుతుంది, అది వయబుల్ కాదు. ఎందుకంటే మైన్స్ ఉన్నాయి, కోల్ మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి, ఆ రూట్లో తీసుకుపోవడం కుదరదని మేము చెప్పామని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే కేసీఆర్ ఎక్స్పర్ట్ రిపోర్ట్ను పట్టించుకోలేదు. అది మేడిగడ్డ కాస్ట్లీ అని చెప్పినా కూడా దాన్నే కట్టాడు, వయబుల్ కాదని చెప్పినా దాన్నే కట్టాడు. ఏం రాతలమ్మా అవి? ఒక సుప్రీంకోర్టు జడ్జి అట్లా రాయొచ్చా? నేనే అండర్లైన్ చేసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసిన. 3 పేజీలలో ఉన్నది సార్, మేడిగడ్డను వాళ్ళు వద్దని లేదు, మేడిగడ్డ కట్టమని చెప్పారు, 100 మీటర్ల కేసీఆర్ కట్టాడు, వాళ్ళు 105 కట్టమన్నారు, వాళ్ళ మాట అంటే ఇంకా ముంపుకు గురయ్యేదని చెప్పి నేను స్వయంగా చెప్పాను. నాకు ఆ రిపోర్ట్ ఇవ్వమన్నాడు, తీసుకున్నాడు. నేను రాసిన అఫిడవిట్లో కూడా దాన్ని బాగా ఫోకస్ చేశాను అంశాన్ని. అర్థం కాదా? నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీ లెటర్ కూడా దానికి సపోర్ట్గా పెట్టాము ఎవిడెన్స్గా. అది చూసి కూడా ఎట్లా రాస్తాడమ్మా? ఇక మరి పిచ్చి రాతలు అనకపోతే ఏమంటాం వాటిని? నేను కూడా బాగా డిసప్పాయింట్ అయినా. మీ ముందే చెప్పినా నేను, ఘోష్ గారి మీద నాకు గౌరవం ఉంది, మంచి రిపోర్ట్ వస్తుంది అని. అంటే ఈ రాజకీయ నాయకులను ప్లీజ్ చేయడానికి రాసిండా? ఆయన అయితే మ్యానిపులేట్ కాడు, డబ్బులు తీసుకునే వ్యక్తి అసలే కాదు, మేనేజ్ కూడా కాడు. మరి ఎందుకు ఆయనకు అట్లా రాయాలనిపించిందంటే అవగాహన లోపం, పరిశీలన లోపం, మెమరీ పవర్ లేకపోవడం, ఇరిగేషన్ మీద అవగాహన లేకపోవడం, ప్రాజెక్టుల గురించి ఎప్పుడు పట్టించుకోకపోవడం, తెలియకపోవడం, ఓ టీంను సపోర్ట్గా పెట్టుకోకపోవడం, టెక్నికల్ నాలెడ్జ్తో పాటుగా అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ కూడా లేకపోవడం. ఎందుకంటే ముందు క్యాబినెట్ డిసిషన్ తీసుకోకుండా కట్టిండు, రాటిఫై చేసుకున్నాడు కదా. ఎటువంటి అనుమతులు లేవు, అనుమతులు ఎందులో 17 అనుమతులు ఉన్నాయి, ఏ అనుమతి పెండింగ్ లేదు కాళేశ్వరానికి. ఇప్పుడు అన్ని అనుమతులు వచ్చిందంటే అది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అవుతుందా? అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఇది క్యాబినెట్ డిసిషన్ లేకుండా కట్టిందని చెప్పగలుగుతాడా? క్యాబినెట్ డిసిషన్ లేకుండా అనుమతులకు ఎట్లా పోతాయి ఫైళ్ళు? తర్వాత రాటిఫికేషన్ తీసుకుంటే అది చట్ట వ్యతిరేకమా?
ఇవన్నీ ఇప్పుడు సెక్రటేరియట్లో అనుభవం ఉన్న ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీని ఎందుకు పెట్టుకోలేదు తను ఇటువంటి విషయాల మీద అవగాహన ఇవ్వడానికి? అట్లాగే డిజైన్స్లలో అనుభవం ఉన్నవాళ్ళు, ఆపరేషన్ మెయింటెనెన్స్ ప్రాజెక్టులలో అనుభవం ఉన్నవాళ్ళు ఎంతోమంది రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు కదా. ఈ రాష్ట్రాల్లో లేకపోయినా బెంగాల్ నుంచి తెచ్చుకోవచ్చు కదా. తనకు తెలియదా ఒకటి చెప్తే వినడా, ఎదురుగా పెట్టిన చదవడా. ఇక ఆయన రాసిన రిపోర్ట్కి ఏం విలువ ఉంటుందమ్మా? ఇక వాటికి క్వశ్చన్ చేస్తే కేసీఆర్ తప్పు ఎట్లయితుంది? సో ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సింది. ఏం జరగదు, వేచి చూడాల్సిన అవసరం లేదు, అవసరం కూడా లేదు. ఏమీ జరగదు. ఇది హైకోర్టులో మళ్ళీ రద్దు చేసే దిశగా ప్రయాణం అవుతుంది. పీసీ ఘోష్ గారికి నోటీస్ ఇచ్చింది హైకోర్టు. కేసీఆర్ గారు మీ మీద ఆరోపణలు చేశారు, మీరేమంటారు అని. హరీష్ రావు గారు ఇచ్చిన దాని మీద, కేసీఆర్ గారు ఇచ్చిన దాని మీద 2 అఫిడవిట్స్. ఆయన రిప్లై ఇవ్వాలి. ఆయన వారం రోజులు టైం ఇచ్చారు. రిప్లై ఇచ్చినాక మీరు కౌంటర్ రిప్లై ఇవ్వండి అని మళ్ళీ కేసీఆర్ గారికి చెప్పారు వారు అడ్వకేట్కి. ఈ 2 అయ్యేసరికి 3 వారాలు అవుతుంది. మళ్ళీ విచారణ టేకప్ చేస్తారు. ఒరిజినల్గా హిస్టారికల్ జడ్జిమెంట్ రాబోతుంది, అది హైకోర్టు నుంచి వస్తుంది. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు